This is Dr. Prasanna, consultant obstetrician and gynecologist working at Ankara Hospitals, Kannur. About folic acid pregnancy. నార్మల్గా ఓపీకి వచ్చే పేషెంట్స్ చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారండి. ఫోలిక్ యాసిడ్ ఎందుకు, ఏంటి, ఎంత అమౌంట్ ఆఫ్ డోస్ తీసుకోవాలి మేడం అని. నార్మల్గా ఫోలిక్ యాసిడ్ వచ్చేసి ఒక విటమిన్ డి గ్రూప్కి సంబంధించిన విటమిన్. ఫోలిక్ యాసిడ్ ఫస్ట్ 3 months ప్లాన్ చేసుకోక ముందు నుంచి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందు నుంచి తర్వాత 3 months వరకు వాడుకోవాలి. ఎంత డోస్ వాడుకోవాల్సి వస్తుంది అంటే 4 mg ఆఫ్ ఫోలిక్ యాసిడ్ వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే హైయర్ డోసెస్ అంటే 5 mg ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఎవరెవరు వాడాల్సి వస్తుంది. ఎవరికైతే బేబీ బర్త్ డిఫెక్ట్స్ అంటే స్పైనా బైసిడా ఇలాంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వల్ల టర్మినేట్ చేసిన బేబీస్ ఎవరైనా ఉంటారో ఆ మదర్స్ వాడాల్సి వస్తుంది. అలాగే మదర్స్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ కానీ ఎపిలెప్సీ కానీ వీటికి నార్మల్ డోస్ సరిపోదు. సో దే హ్యావ్ టు టేక్ హైయర్ డోసెస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. అలాగే చాలా మంది ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఫోలిక్ యాసిడ్ రాస్తున్నారు కదా మేడం ప్రెగ్నెన్సీ వస్తుందా అని చెప్పి. ఫోలిక్ యాసిడ్ ఇస్ జస్ట్ అ సప్లిమెంట్, అంతేగాని ఫోలిక్ యాసిడ్ వల్ల మాత్రం ప్రెగ్నెన్సీ రాదండి. దే ఆర్ అదర్ సమ్ మెడికేషన్స్ ఫర్ ప్రెగ్నెన్సీ. అలాగే దీంతో పాటు ఫస్ట్ 3 months కన్సీవ్ అయిన తర్వాత ఫోలిక్ యాసిడ్ రిచ్ డైట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అది ఎలా అంటే ఆకుకూరలో కానీ మనం తీసుకునే బీన్స్, బ్రొకోలీ, అలాగే ఫ్రూట్స్కి సంబంధించిన గ్రూప్ అయితే సిట్రస్ ఫ్రూట్స్, బనానాస్ వీటన్నిటిలో ఫోలిక్ యాసిడ్ రిచ్ డైట్ ఉంటుంది. సో ఎవరెవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ 3 months ముందు నుంచే ప్లాన్ చేసుకునే ముందు నుంచే స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి మచ్ బెటర్. థ్యాంక్ యూ.